నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వోద్యోగుల బదిలీలపై వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఈ విషయంలో ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి సర్కారు బదిలీలపై తేదీలను మార్చుకుంటూ పోతుందని ఉద్యోగ సంఘాల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. అకాడమిక్ ఇయర్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా మొదలుపెట్టిన బదిలీల ప్రాసెస్ను ఇప్పటికే 3 సార్లు వాయిదా వేశారని మండిపడుతున్నారు. కొందరు రాజకీయ నాయకులు బదిలీల కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు, పలువురు ఉద్యోగ సంఘం నేతలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోపక్క తెలంగాణలో కూడా బదిలీల వ్యవహారం చిచ్చురేపుతోంది. తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో చోటు చేసుకున్న బదిలీలకు సంబంధించిన అక్రమాలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా జులిపించింది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారంలో జరిగిన జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ల బదిలీలో పూర్తిగా నిబంధనలు పక్కకు పెట్టారని, కొందరు ఉన్నతాధికారులు అనుకూలమైన వాళ్లకు పోస్టింగ్లు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ క్షేత్రస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. ఆరోపణలు వచ్చిన అధికారుల పోస్టింగ్లపై సీరియస్ అయ్యారు. బదిలీల వ్యవహారంపై మరింత సమాచారం తెప్పించుకొని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బదిలీలపై సమగ్ర అధ్యయనం చేసి నిబంధనలకు అనుసరించి బదిలీలు పారదర్శకంగా చేపట్టాలంటూ జూలైలో మంత్రి ఆదేశించారు. జీవో సర్వీస్ను పరిగణిస్తూ అందరినీ బదిలీ చేయాలని సూచించారు. దీంతో 9 ఏళ్లుగా జరగని బదిలీలకు మోక్షం వచ్చినట్టయి. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ స్థాన చిహ్నం కల్పించారు. జూలై నెలాఖరున దాదాపు 141 మంది సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్ల ట్రాన్స్ఫర్లు కూడా చేపట్టారు. 2023లో బదిలీ అయిన సబ్ రిజిస్ట్రార్లను కూడా బదిలీ చేసేశారు. ఈ క్రమంలో జీరో సర్వీస్ నిబంధనను కొందరు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని కార్యాలయాలకు సంబంధించి పోస్టింగులు ఇష్టానుసారం జరిగాయి. హైదరాబాద్లోని రిజిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా రిజిస్ట్రార్ల కార్యాలయాలకు చెందిన కొందరు అధికారులు బదిలీలో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు తాము అనుకున్న వారికి కోరుకున్న చోటకు పోస్టింగులు వచ్చేలా చూశారని, దీనికోసం పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారిందని తెలుస్తుంది. ఈ బదిలీల సమయంలోనే పటాన్చెరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2 జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. అనధికారికంగా గుర్తించిన సొమ్మును దాదాపు 100 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 4 ముఖ్యమైన అధికారులకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు గుర్తించామని, మరో 30 మంది వరకు ఇతర అధికారుల పాత్ర ఇందులో ఉన్నట్టుగా విచారణలో తేలిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ క్రిమినల్ కేసులు నమోదు చేస్తుంది. బదిలీల విషయంలో అవినీతి సొమ్ము ఎవరి నుంచి ఎవరికి వెళ్ళిందనే విషయంపై కూడా సమగ్ర విచారణ జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఏపీలో మాత్రం బదిలీల విషయంలో కథ వేరేగా ఉంది. ఇక్కడ ఏకంగా మంత్రులే రేట్ ఫిక్స్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం నేరుగా ఉద్యోగులే చెబుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోంది. ఉద్యోగ సంఘం మాజీ నేత చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిలదీశారు. పొలిటీషియన్లకు కప్పం కట్టి ఉద్యోగులు బదిలీలు చేయించుకోవాల్సిన కర్మ పట్టిందంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అయినా సరే ఏ ఒక్కరూ ప్రభుత్వం నుంచి స్పందించలేదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బదిలీల లీలలు జడలు విప్పిన అవినీతికి సాక్ష్యంగా నిలుస్తున్నాయనే చెప్పాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.